సీత, దేవుడు అడగని ప్రశ్నలు ఏమిటో నీకు తెలుసా? నేను చెప్తాను విను. అలాగే రాము, దేవుడు అడిగే ప్రశ్న ఏమిటో నాకు తెలుసు, నేను చెప్తాను, నువ్వు విను. నీ ఇంటి గదులు ఎంత విశాలమైనవని దేవుడు అడగడు. నువ్వెంతమందిని విశాల హృదయంతో నీ ఇంటికి ఆహ్వానించావని అడుగుతాడు. నీది ఎన్ని అంకెల జీవితం అని దేవుడు అడగడు. నీ సంపదలో ఎంత నిజాయితీ ఉందని మాత్రమే అడుగుతాడు భగవంతుడు. నువ్వు ఎంత గొప్ప పరిసరాలలో నివసిస్తున్నావని దేవుడు అడగడు. నువ్వు నీ ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా మెలుగుతున్నావని మాత్రమే అడుగుతాడు ఆ భగవంతుడు. నువ్వు ఎంత ఘనమైన పిండి వంటలతో భోజనం చేస్తున్నావని దేవుడు అడగడు. నువ్వు ఎంతమందికి అన్నార్తులకి ఆకలి తీర్చావని మాత్రమే అడుగుతాడు. నీ అలమరాలో ఎన్ని జతల బట్టలు ఉన్నాయని దేవుడు అడగడు. నువ్వు ఎంతమంది నిర్భాగులకి బట్టలిచ్చి చలి బాధ తీర్చావని మాత్రమే అడుగుతాడు. నువ్వు ఎన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదివని దేవుడు అడగడు. నువ్వు చదివిన పుస్తకాల్లో నువ్వెంత మంచి సారాన్ని గ్రహించావని మాత్రమే చూస్తాడు. నువ్వు ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించవని దేవుడు అడగడు. నువ్వు ఎంత మానవ సేవ చేశావని మాత్రమే అడుగుతాడు. నువ్వు ఎంత ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నావని దేవుడు అడగడు. నువ్వు ఇంకొకరి సహాయపడటంలో ఎంత ఆనందం పొందావో అనుభవించి చూడు అని మాత్రమే చెప్తాడు ఆ భగవంతుడు. ముక్తి పదానికి ఇంత ఆలస్యం చేశావేమని దేవుడు అడగడు. నువ్వు మంచి పనులు చేస్తే నువ్వు రాగానే నీ చేయి పట్టుకొని తానే స్వయంగా నేను స్వర్గధామానికి తీసుకెళ్తాడు ఆ దేవాది దేవుడు.